సందర్భంగా పౌర సమాజానికి దళిత్ బహుజన్ పార్టీ తరఫున శుభాకాంక్షలు జైజూబ్లీ తెలియజేస్తున్నాం. ఈరోజు భారత రాజ్యాంగం అమలుపరిచిన రోజు, రిపబ్లిక్ డే. మరి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి భారత పౌర సమాజం యొక్క సమాజానికి పౌర మానవ హక్కులని చట్టబద్ధం చేసి రాజ్యాంగాన్ని చట్టబద్ధమైన హక్కుల్ని కల్పించి ఈ భారతావనికి రాజ్యాంగం సమర్పించిన రోజు, రాజ్యాంగం అమలుపరిచిన రోజు, భారత రాజ్యాంగం అమలుపరిచిన రోజు ఈరోజు జనవరి 26. కాబట్టి ఈ సందర్భంగా పౌర సమాజం రిపబ్లిక్ డే యొక్క లక్ష్యాన్ని, రిపబ్లిక్ డే యొక్క ఆశయాలను ఈ భారతావనికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక లక్ష్యాన్ని, ప్రాథమిక హక్కుల్ని, ఆదేశ సూత్రాలని, రాజ్యాంగపరమైన చట్టబద్ధమైన హక్కుల్ని, జీవన మానవ హక్కుల్ని కల్పించి ఈ రోజు నుంచి కూడా అమలుపరచాలని భారత పాలకవర్గాలకి ఆదేశించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన యొక్క ఆశయాలకు వ్యతిరేకంగా ఈరోజు భారత ప్రభుత్వం, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ, ఎన్డీఏ కేంద్ర సర్కార్, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలిస్తున్నాయి. రాజ్యాంగ హక్కుల్ని వీళ్ళు కాలు రాస్తున్నారు. ఏదైతే భారత రాజ్యాంగంలో పౌర సమాజానికి మరి గ్యారంటీ ఇచ్చారో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, రక్షణ, ఈ 5 పంచసూత్రాలని ఖచ్చితంగా అమలుపరచాలని, అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలని అంబేద్కర్ గారు కోరుకోవడం జరిగింది. కానీ తన ఆశయాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఈరోజు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి మరి అగ్రకుల మనువాద మాఫియా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా చివరికి రాజ్యాంగం కూడా రద్దు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. మరి పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు స్వయంగా ప్రకటిస్తున్నారు, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తాం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లు కానీ, పౌర హక్కులు కానీ, స్వేచ్ఛ కానీ, సమానత్వ హక్కులు కానీ, సోషల్ జస్టిస్ హక్కులు కానీ ఏమీ రానికుండా మరి మనువాద రాజ్యాన్ని 3500 సంవత్సరాల క్రితం వాళ్ళు సనాతన ధర్మం పేరుతో ఏర్పాటు చేసుకున్న మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మన హక్కులు కోల్పోబోతున్నాం. మన జీవన పౌర మానవ హక్కులు రద్దు చేయడం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో రిపబ్లిక్ డే సందర్భంగా మనమంతా కూడా మరి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదిగా గల భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తే ఇక దళిత బహుజనులకి భవిష్యత్తు లేదనేది స్పష్టం. బానిసత్వం తప్పదని హెచ్చరిస్తున్నాం. కాబట్టి అంబేద్కర్ గారు మనకి ఈ దేశానికి కల్పించిన, భారత పౌర సమాజానికి కల్పించిన ఈ సమతా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసనమైంది. మరి మనువాదులు ఏర్పాటు చేయబోతున్న ఈ బ్రాహ్మణీయ మనువాద రాజ్యాంగాన్ని రానియకుండా అడ్డుకోవాలి. అంబేద్కర్ సమతా రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, దళిత బహుజన హక్కుల్ని కాపాడుకున్న నినాదంతో మనమంతా కూడా ఈ భారత మనువాద దోపిడీ, మాఫియా, క్రిమినల్ పాలకవర్గాల మీద పోరాటం చేయాలని ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీగా పిలుపునిస్తున్నాం. కాబట్టి రాజ్యాంగం రక్షించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. లేదంటే మన భవిష్యత్తు అంధకారం అయ్యే ప్రమాదం ఉంది, బానిసత్వంలోకి జారే ప్రమాదం ఉంటుంది. సందర్భంగా పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. రక్షించుకుందాం రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం రాజ్యాంగాన్ని. సేవ్ అంబేద్కర్ సంవిధాన్, సేవ్ అంబేద్కర్ సంవిధాన్. జై భీమ్, జై భీమ్.